పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ధర్మపురిలోని నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, లోక్సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు। కాంగ్రెస్ అధిష్టానం మంచి యువకుడిని పెద్దపల్లి లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు। చిన్నప్పటి నుంచి వంశీ అధికారం చూశారని, దానికోసం అతను రాజకీయాల్లోకి రాలేదని మంత్రి అన్నారు। వేలాది మందికి ఉపాధి దొరకాలంటే వంశీ గెలవాలని కోరారు। ఈ రోజు ఒక మంచి యువకుడిని వ్యక్తిగతంగా ఈ రోజు రాజకీయాల పరంగా ముందుకు పోదామని రాలే, అధికారాన్ని తన చిన్నతనం నుంచి చూసిండు। అధికారం గురించి కాదు, ఈ రోజు కేవలం ప్రజా సేవ చేయాలని ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు నడుస్తా ఉన్న యువకుడిని మీరందరూ ప్రోత్సాహం చేయాలని మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఆదేశించారు। వారిని గెలిపించే బాధ్యత మేము 7 శాసనసభ్యులను కూడా తీసుకోవడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం। రాహుల్ గాంధీ పిలుపుతో వంశీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు ధర్మపురి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్। పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమైందన్నారు। గెలుపు కంటే ఎంత మెజారిటీ వస్తుందన్నదే ముఖ్యమన్నారు రాజ్ ఠాకూర్। ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు పోటీలో లేడు, పోటైపోయింది। గెలుపు మాత్రం నామం మాత్రమే, రేపు గెలుపును మాత్రమే చూస్తున్నామని చెప్తా ఉన్నాం। పెద్దపల్లి పెద్ద మెజారిటీతో వస్తుంది, మంత్రిలో మరుమోగిపోతుంది, మంచిర్యాలలో బద్దలైపోతుంది, చెన్నూరులో బెల్లంపల్లిలో చెప్పాల్సిన అవసరం లేదు, రామగుండంలో రాజ్ ఠాకూర్కు 1,00,000 ఓట్లు పడ్డాయి, ఈయనకు 1,00,000 దాటుతాయి। తాను తెలంగాణ కోసం పోరాడానని, ఎంపీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి। ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు వివేక్। మీరందరి ప్రేమ ఏదైతే ఉందో, నా పైన మా నాన్నగారి పైన ఏదైతే ప్రేమ ఉండేనో అలాగే నా పైన కూడా మీరు ఆ ప్రేమ చూపించి నన్ను గెలిపించడం జరిగింది। నేను కూడా మీతో ఉండి మీతో ఎప్పుడు కూడా పని చేస్తూ ఈ ప్రాంతానికి అభివృద్ధిలో ఏదో ఒక పని చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది। తర్వాత ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది। 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు ప్రేమ్సాగర్ రావు। వంశీకృష్ణ గెలుపు ఖాయమైందని చెప్పారు ప్రేమ్సాగర్। కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను చూస్తే ఇవాళ గుండె ఛాతీ మీద చేసుకొని చెప్పబుద్ధి అవుతుంది। గడిచిన 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కష్టాలు పెట్టినా, కేసులు పెట్టినా, జైల్లోకి పంపినా, ఏం జరిగినా కూడా చెక్కు చెదరకుండా ఎక్కడో లెక్కనే ఉండి కాంగ్రెస్ పార్టీ వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటున్నారు। బీఆర్ఎస్ పని ఖతమైందని, వంశీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు విప్ అడ్లూరి లక్ష్మణ్। ప్రజల కోసం కాక పరితపించేవారని అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ। తనను ఆశీర్వదించి గెలిపిస్తే పెద్దపల్లి అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు। లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా పెద్దపల్లి ప్రజలకు తన జీవితం అంకితం చేస్తామన్నారు వంశీ। గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో గట్టి చెప్పదెబ్బ చెప్పి టిఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది। ఇప్పుడు మన తెలంగాణ వస్తే మన జీవితాలు మారుతాయని చెప్పి మళ్ళొక్కసారి ఏంటంటే మనము నమ్మి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే గెలిపించుకున్నామో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి బాటలో నడుస్తుందని చెప్పి మీ అందరికి ఒకసారి తెలియజేస్తున్నాను। పెద్దపల్లి లోక్సభ ఎన్నికల్లో వంశీకృష్ణ గెలుపు ఖాయమైందని, కాకపోతే భారీ మెజారిటీపైనే కార్యకర్తలు దృష్టి సారించాలని మీటింగ్లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు।